వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. కూటమి అంటే 3 పార్టీలు, కానీ అక్కడ మాత్రం 3 జెండాలు 7 గ్రూపులుగా పరిస్థితి మారిందట. 3 వర్గాల పోరుతో అక్కడి టీడీపీ రాజకీయం తీన్మార్ దరువేస్తోందంటున్నారు. ఇక తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్లు జనసేనలో కూడా 3 ముక్కలాట నడుస్తోందంటున్నారు. అయితే అంతగా బలం లేని బీజేపీలో గ్రూపులు కట్టేంత సీన్ కనిపించట్లేదని టాక్. దీంతో కాషాయి పార్టీ సింగిల్ గ్రూప్ గానే సాగుతోందని సమాచారం. అయితే కూటమి లీడర్ల కుమ్ములాటలతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా గ్రూపు గోవిందయ్యలు? అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కూటమి పార్టీలు అంతర్గత పోరుతో కుస్తీ పడుతున్నాయని లోకల్ టాక్. 3 పార్టీల్లోనూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు 3 ముక్కలాట కారణమైందంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలో ఇదే పరిస్థితి ఉండగా కూటమి అధికారంలోకి వచ్చాక వర్గ విభేదాలు మరింత ముదిరాయని చెప్తున్నారు. ఎన్నికల్లో మదనపల్లి టికెట్ కోసం పోటీ పడ్డ టీడీపీ నేతల మధ్య వర్గపోరు ఇప్పుడు మరింత ముదిరిందని చెప్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో మదనపల్లి నుంచి టీడీపీ టికెట్ ను పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆశించారు. అయితే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టీడీపీ హైకమాండ్ టికెట్ కేటాయించింది. మరోవైపు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న శ్రీరామ్ చిన్నబాబు కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన చిన్నబాబు అత్యధికంగా ఓట్లు ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన షాజహాన్ బాషాల్లో షాజహాన్ వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆ ఎన్నికల్లో షాజహాన్ కు రమేష్, శ్రీరామ్ చిన్నబాబు ఏమాత్రం సహకరించలేదని చెబుతారు. అయితే వాళ్లే ఇప్పుడు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తుండటంతో సైకిల్ పార్టీలో 3 ముక్కలాట కొనసాగుతుందని కేడర్ వాపోతుందట. పొత్తులో భాగంగా జనసేనకు మదనపల్లి స్థానాన్ని కేటాయిస్తారని బోలెడు ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలు భంగపడ్డారు. జనసేన రాయలసీమ కో కన్వీనర్ గా ఉన్న రామ్దాస్ చౌదరి పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి నిరాశకు గురయ్యారు. మరోవైపు జనసేన నేత మైఫోర్స్ మహేష్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా టికెట్ ను ఆశించిన చుక్కెదురైంది. ఇక బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలుగా దారం అనిత కూడా జనసేన టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి సీటు దక్కడం, ఆ పార్టీ అభ్యర్థిగా షాజహాన్ పోటీ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే షాజహాన్ గెలుపు కోసం జనసేన నేతలు రామ్దాస్ చౌదరి, మహేష్ పని చేయలేదంటారు. అనిత మాత్రం షాజహాన్ కు మద్దతిచ్చారు. అప్పటి నుంచి మదనపల్లి జనసేనలో కూడా 3 ముక్కలాట నడుస్తోందట. 3 గ్రూపులు 6 గొడవలతో టీడీపీ, జనసేన సతమతమవుతుంటే బీజేపీ మాత్రం సైలెన్స్ ప్లీజ్ అంటోందట. గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ గెలుపు కోసం సహకరించారు. అయితే ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ గా లేరని సమాచారం. మదనపల్లి నియోజకవర్గంలో బీజేపీ నేతల హడావిడి ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో సాగుతుంటే మదనపల్లిలో మాత్రం 3 పార్టీలు 7 గ్రూపులుగా కూటమి రాజకీయం కొనసాగడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోందట. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా దూకుడుగానే వ్యవహరిస్తున్న కూటమి పార్టీల్లోని అన్ని వర్గాలు ఆయనతో కలిసిరాని పరిస్థితి నెలకొందంటున్నారు. సొంత పార్టీలోనే కాకుండా మిత్రపక్షాల్లోని గ్రూపులు కూడా షాజహాన్ కు శత్రువర్గంగా పనిచేస్తుండడం, గొడవలతో చీటికి మాటికి రోడ్డెక్కుతుండటంతో కూటమి పెద్దలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఎమ్మెల్యే షాజహాన్ కు టీడీపీ నేతలు రమేష్, శ్రీరామ్ చిన్నబాబు, జనసేనకు చెందిన రామ్దాస్ చౌదరి, మైఫోర్స్ మహేష్ సహకరించకపోగా కత్తులు దూస్తున్నారని టాక్. ఈ గ్రూపుల గొడవలతో తరచూ ఏదో ఒక వివాదం తలెత్తి కూటమిలో కుంపటి రాజేస్తుందని చెప్తున్నారు. మైనింగ్ వ్యవహారాలు, భూ వివాదాల విషయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేసుకునేదాకా వెళ్తున్నారట. దీంతో కూటమిలోని విభేదాలు రోడ్డెక్కుతున్నాయి. 3 పార్టీల పెద్దలు సర్ది చెప్పినా ఈ గొడవలు సుద్దుమరగడం లేదంటున్నారు. లీడర్ల తీరుతో కేడర్ బెంబేలెత్తిపోతున్నారు. వర్గపోరు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఈ సీటును పళ్లెంలో పెట్టి వైసీపీకి అప్పగించాల్సి వస్తుందని కూటమి కేడర్ వాపోతున్నారట. ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు హోరెత్తిపోతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్లో రాజకీయ సమరం జరుగుతోంది. మ్యాటర్ ఏదైనా పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుతోంది. వాటర్ మ్యాటర్స్ అంటూ ఆ 2 పార్టీలు ఓ రేంజ్లో లడాయికి దిగాయి. వాటి మధ్య జరుగుతున్న పోరుతో జిల్లాలో పొలిటికల్ టెంపరేచర్ రోజు రోజుకి పెరిగిపోతోంది. అయితే ఆ జిల్లాలో బలంగా ఉన్న మరో ప్రధాన పార్టీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. ఆ పార్టీని సైడ్ చేశారా, లేక అదే సైడ్ అయిపోయిందా? ఇంత పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతుంటే ఆ పార్టీ పొలిటికల్ స్పేస్ తీసుకోలేకపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఏదా జిల్లా, ఏదా పార్టీ? ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా, తుంగభద్ర జలాల అంశం మళ్లీ రాజకీయ కేంద్ర బిందువుగా మారింది.
నీటి వాటాలు, ప్రాజెక్టులు, సాగునీటి హక్కులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆందోళనలు, పర్యటనలు, మీడియా సమావేశాలతో రెండు పార్టీలు రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం గరంగరంగా మారింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ రచ్చ రాజుకుంది. ఆ తర్వాత ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేశారు. జిల్లాకి వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయని చెబుతూనే మరోవైపు తమ హయాంలో పాలమూరు రంగారెడ్డి పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది కాంగ్రెస్ సర్కార్. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తోంది. దీంతో ప్రజలు కూడా ఈ రెండు పార్టీల గురించే మాట్లాడుకుంటున్నారు. జిల్లాలో పొలిటికల్ స్పేస్ ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆక్రమించేశాయని, మూడో పార్టీకి అవకాశం లేకుండా చేశాయనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీకి పొలిటికల్ వాక్యూమ్ లేకుండా పోయిందంటున్నారు. ఇక ఈ మధ్యే ఆర్డీఎస్ ఆనకట్టని సందర్శించిన బీఆర్ఎస్ నేతలు మరోసారి వార్తల్లో వ్యక్తులుగా మారారు. కృష్ణా, తుంగభద్ర జలాల్లో పాలమూరు వాటాని కాపాడేందుకు గులాబీ దండు ఒక్కటే పోరాడుతోందని ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ స్థాయిలో వాటర్ వార్ జరుగుతున్నా బీజేపీ నేతలు తమకేం పట్టనట్లు ఉన్నారట. వాళ్లు పెద్దగా యాక్టివ్ గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీగా సీనియర్ లీడర్ డీకే అరుణ ఉన్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలకే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండటంతో స్థానిక సమస్యలపై పార్టీ స్వరం బలంగా వినిపించడం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాలో తరచూ అధికార పర్యటనలు చేస్తున్న ఎంపీ డీకే అరుణ స్థానిక అంశాలపై పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం బీజేపీకి మైనస్ గా మారిందంటున్నారు. జిల్లాలో బీజేపీ బలపడుతోందనే టాక్ గతంలో వినిపించినా ప్రస్తుతం జరుగుతున్న కృష్ణా, తుంగభద్ర జలాల వంటి కీలక అంశాల్లో ఆ పార్టీ ప్రత్యక్ష రాజకీయ పోరులో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్లకే పరిమితమవుతుందనే అభిప్రాయం రోజు రోజుకి బలపడుతోంది. అయితే ఈ రాజకీయ నిశ్శబ్దం బీజేపీ వ్యూహంలో భాగమా, లేక జిల్లా పార్టీ నేతలు చురుగ్గా పనిచేయడం లేదా అనే దానిపై ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందంటున్నారు. రాబోయే రోజుల్లో కృష్ణా, తుంగభద్ర జలాల అంశం మరింత వేడెక్కే కొద్దీ బీజేపీ కూడా దూకుడు పెంచుతుందా, లేక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే రాజకీయ సమరం కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకి అన్ని పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి. వైసీపీ కోటాలో పాగా వేసి పట్టు సాధించాలని టీడీపీ పావులు కదుపుతోంది. ఇక జిల్లాలోని లోకల్ బాడీస్ లో ప్రాధాన్యత కోసం బీజేపీ పాకులాడుతోంది. తమకి పట్టున్న చోట సత్తా చాటడానికి జనసేన తహతహలాడుతోంది. పట్టు నిలుపుకునేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది. నామ్కే వాస్తేగా మారిపోయిన కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పల్లెల నుంచి పట్టణాల దాకా స్థానిక సమరపు సందడి షురు అయింది. అయితే పోటీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య ఉంటుందని చెప్తున్నారు. ఆ రెండు పార్టీల లోకల్ స్ట్రాటజీ ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుండడంతో ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసి కొత్త ఓటర్ల లిస్టు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు. ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థుల వేటలో ఉన్నాయంటున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి కూటమి అధికారంలో ఉండడంతో పోయిన చోటే వెతుక్కోవాలి అన్న ఆలోచనతో గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు గతంలో పంచాయతీల్లో సాధించిన పట్టును నిలబెట్టుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోందట. కూటమిలోని బీజేపీ, జనసేనలు ఉనికిని కాపాడుకునేందుకు తమకు ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో సీట్లు కేటాయించాలని కోరుతున్నారట. ఇక వామపక్షాల పోటీ నామమాత్రంగానే ఉండనుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో మెజార్టీ పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే అధికారంలో ఉన్నారు. దీంతో నిధుల సమస్యతో 2 ఏళ్ల పాటు పంచాయతీల్లో పాలన పడకేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్షానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లున్న ప్రాంతాల్లో అధికార కూటమి పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేదనే ఆరోపణలున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకపోయినా వైసీపీ ప్రజాప్రతినిధులను ఎలాగోలా తమ వైపు తిప్పుకొని అధికార పార్టీ నేతలు పనులు చేసుకున్నారని చెప్తారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వార్ అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుండగా ప్రస్తుతం అవి 62కు పెరిగాయి.
2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు వైసీపీ 41 గెలిచింది. టీడీపీ 6 డివిజన్లతో సరిపెట్టుకుంది. జనసేన ఒక చోట, 2 ఇండిపెండెంట్లు గెలిచారు. తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్పొరేటర్లు జంపింగ్ జపాంగ్ రాగం ఆలపించారు. 19 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక బాలినేనితో పాటు 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు వీళ్లంతా మాజీలుగా మారిపోయారు. వీళ్లు చేరినప్పుడు కూటమి బలం పెరిగినా ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయంటున్నారు. వైసీపీకి చెందిన ఈ తాజా మాజీలంతా ఇప్పుడు టీడీపీ జనసేన తరపున టికెట్లు ఆశిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక గతంలో అదే డివిజన్లలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్ టికెట్ల కోసం పాత కొత్త కాపులు కుస్తీలు పడుతుండటంతో కూటమి నేతలకు తల బొప్పి కడుతోందట. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని వైసీపీ పావులు కదుపుతోందట. గ్రామ పంచాయతీ మండళ్ల పదవీకాలం ఏప్రిల్ 2, 2026న ముగిసిన నేపథ్యంలో విభజనను పూర్తి చేసి మార్చి 9లోగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని అధికారులను గతంలోనే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల తుది జాబితాను ప్రచురించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందట. ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీలుండగా మార్కాపురం జిల్లాలో 406 ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో పట్టణ, గ్రామీణ ఓటర్లను పోలింగ్ స్టేషన్ల వారీగా చేర్చారు. పంచాయతీ ఎన్నికల కోసం అధికారులిప్పుడు ఓటర్లను పంచాయతీల వారీగా, వార్డుల వారీగా వేరు చేస్తున్నారు. గ్రామ పరిశీలన తర్వాత పంచాయతీల వారీగా, వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. కూటమి పక్షాల తరపున ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చెప్తున్నారు. ఇక జనసేన కూడా తనకు బలం ఉన్న చోట్ల పోటీ చేసేందుకు సై అంటోంది. బీజేపీ మాత్రం 1-2 పంచాయతీలు మాత్రమే అడుగుతోందని సమాచారం. మరోవైపు వామపక్షాలు ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఉడతా భక్తిగా వాళ్లకొచ్చే కొన్ని సీట్లలో పోటీ చేయడం ఆనవాయితీగా మారిందట. ఈ పరిస్థితుల్లో పంచాయతీ పోరు ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య జరగనుంది. నిన్నటి వరకు సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిన ఆ మహిళా లీడర్ ఇప్పుడు రూట్ మార్చారట. ఒక్కసారిగా పొలిటికల్ గేర్ మార్చి ప్రత్యర్థులకి గట్టి కౌంటర్లు ఇస్తూ కాంగ్రెస్ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపుతున్నారని టాక్. మొన్నటి దాకా మౌనమే వ్యూహంగా సాగిన ఆ లేడీ లీడర్ ఇప్పుడు ఫుల్ అటాకింగ్ మోడ్ లోకి ఎందుకు వచ్చారు? ఇంతకీ ఎవరా మహిళా నేత? నిర్మలా జగ్గారెడ్డి, వైఫ్ ఆఫ్ జగ్గారెడ్డి, తెలంగాణ రాజకీయాల్లో పరిచయమే అక్కర్లేని పేరు. ఆమె ఇప్పుడు తన పొలిటికల్ పంథా మార్చుకున్నారట. నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారట మేడం. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే నిర్మలా మేడం ఇప్పుడు తన పొలిటికల్ పంచులతో ప్రత్యర్థుల్ని ఇరుకున పెడుతున్నారని సంగారెడ్డిలో టాక్. ఆమె తన పొలిటికల్ స్టైల్ ని టోటల్ గా చేంజ్ చేశారన్న చర్చ జరుగుతోంది. ఆవిడ రాజకీయ శైలిలో మార్పును చూసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారట. సంగారెడ్డి కాంగ్రెస్ లో కొత్త జోష్ మొదలైందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల సమరానికి ఈ నియోజకవర్గంలో జగ్గారెడ్డి మార్క్ వ్యూహం సిద్ధమైనట్టే కనిపిస్తోందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయడం లేదని, తన భార్య నిర్మలా జగ్గారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతారని జగ్గారెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తాను పోటీ చేసే అవకాశం 0.1% కూడా లేదని, సంగారెడ్డి నుంచి నిర్మల పోటీ చేయడం 101% ఖాయమని ఆయన తేల్చేశారు. దీంతో సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రత్యర్థి పార్టీల నేతలకు ఇప్పుడే టెన్షన్ మొదలైందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మధ్య సంగారెడ్డిలో సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ హామీలపై నిలదీశారు. తులం బంగారం, మహిళా వృత్తి ఇంకెప్పుడిస్తారు అంటూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు. దీంతో నిర్మలా మేడం ఆయనకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీ హయాంలో చేసిన అప్పులు, వడ్డీలు తీర్చడానికే తమ ప్రభుత్వ ఆదాయం సరిపోతుందని ఆమె మాటకు మాట వడ్డించారు. అయినా సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి మాట్లాడే ముందు మీ పాత చిట్టా ఓసారి చూసుకోండి అంటూ ఎదురుదాడి చేశారంటున్నారు. ఇలా తవ్వుకుంటూ పోతే మీ పాత విషయాలన్నీ బయట పెడతామని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిర్మలా జగ్గారెడ్డి. ప్రతిపక్ష నేతకు ఆమె ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదట. మేడం సార్, మేడం అంతే అంటున్నారట కాంగ్రెస్ క్యాడర్. మేడం నిర్మల కేవలం జగ్గారెడ్డి సతీమణిగానే కాకుండా తనదైన స్టైల్ పాలిటిక్స్ తో సంగారెడ్డి జిల్లాలో తనదైన ముద్ర వేసుకుంటున్నారని లోకల్ టాక్.
గతంలో డీసీసీ అధ్యక్షురాలిగా పార్టీ క్యాడర్ ని నడిపించిన ఆమె ప్రస్తుతం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అటు పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే ఇటు నియోజకవర్గంలో నిత్యమో పర్యటిస్తూ పొలిటికల్ స్పీడ్ అమాంతం పెంచేశారట. కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ కొండంత అండగా నిలబడుతున్నారని సమాచారం. ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రజలకు కార్యకర్తలకు ఫోన్లో అందుబాటులో ఉండరు అనే ముద్ర బలంగా పడిపోయిందంటారు. దీనికి తోడు ఆయనే స్వయంగా తాను ఫోన్లో అందుబాటులో ఉండనని చాలాసార్లు చెప్పారు. అయితే నిర్మలా జగ్గారెడ్డి మాత్రం అలా కాదు. కార్యకర్తలకు నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటున్నారు. వాళ్లకు ఏ కష్టం వచ్చినా వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారట. నిర్మలా జగ్గారెడ్డి ఇలా తన పొలిటికల్ స్టైల్ మార్చి కాంగ్రెస్ క్యాడర్ కి దగ్గరవడంతో పాటు ప్రత్యర్థులకు జలకిస్తున్నారని సంగారెడ్డిలో టాక్. సౌమ్యంగా ఉంటూనే ప్రతిపక్షాలను ఎండగట్టాల్సొచ్చినప్పుడు డైలాగ్ డైనమైట్లు పేలుస్తున్నారీమె. బీఆర్ఎస్ బీజేపీలే టార్గెట్ గా పదండి ముందుకు అంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్లు ముఖ్య నాయకులను సమన్వయపరుచుకుంటూ ఎన్నికల రణరంగానికి ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా మేడం నిర్మల దూకుడుగా దూసుకుపోతున్నారట. తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి మెల్లగా వేడి రాజుకుంటోంది. త్వరలో జరగబోయే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరుకి దారితీస్తున్నాయి. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. 2 చోట్ల కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఆశావాహుల జాబితా కూడా సిద్ధమవుతోందంటున్నారు. ఈ ఎన్నికలు గెలిచేందుకు టీబీజేపీ సిద్ధం చేసిన వ్యూహం ఏంటి? రేసులో ఉన్న ఆశావాహులెవరు? తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఖాళీ అవనున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో ఈసారి సత్తా చాటడం మరో ఎత్తుగా భావిస్తోందట కాషాయ పార్టీ. క్యాడర్ను ఇప్పటికే అప్రమత్తం చేసిన రాష్ట్ర నాయకత్వం ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వంపై విద్యావంతులు, నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను తమకనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు కదులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బీజేపీలో టికెట్ ఆశిస్తోన్న నేతల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ 2 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలో దించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి బీజేపీలో పెద్ద ఎత్తున పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా మంది టికెట్ కోసం ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి ప్రకాష్ రెడ్డి, ఎన్వి సుభాష్, సారంగుల అమర్నాథ్, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారట. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయంటున్నారు. వరంగల్ స్థానానికి పెద్దగా పోటీ కనిపించట్లేదని బీజేపీలో చర్చించుకుంటున్నారు. ఇక హైదరాబాద్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని ఆయన వర్గం చెప్తోన్నా చివరి నిమిషంలో బీజేపీ స్టేట్ చీఫ్ బరిలో నిలిచినా ఆశ్చర్యం లేదని మరికొందరు చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఇక వరంగల్ స్థానంలో బలమైన స్థానిక నేతను నిలబెట్టి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికలు బీజేపీకి నల్లేరుపై నడక కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి బలంతో ఉంది. అటు బీఆర్ఎస్ కూడా గ్రాడ్యుయేట్ స్థానాల్లో తమ పట్టు నిలుపుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, హామీల అమలుపై క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. కానీ అంతర్గత విభేదాలు రాకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేలా హైకమాండ్ కసరత్తు చేయాలని పార్టీ క్యాడర్ కోరుతున్నట్లు సమాచారం. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ ఎంతవరకు చెక్ పెట్టగలుగుతుందో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఆయన టీడీపీకి మొదటి నుంచి లాయల్ గానే ఉన్నారు. ఆ మధ్య కేటాయించిన రాజ్యసభ సీట్లలో తనకి సీటు దక్కలేదని పార్టీపై అలిగారట. కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయనకి టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపొచ్చింది. ఆయన్ని బుజ్జగించిన ముఖ్యమంత్రి మీలాంటి సీనియర్ నేతలే ఇలా చేస్తే ఎలా అని సున్నితంగా మందలించారట. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని ఎప్పుడూ మర్చిపోమని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆ నేత అలకవిడినట్లు సమాచారం. ఇంతకీ ఎవరా నేత? అలకవీడిన శ్రీనివాసరెడ్డి.
చంద్రబాబుతో భేటీ. కష్టపడ్డ వాళ్లను పార్టీ మర్చిపోదన్న బాబు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ. స్థానిక సమరానికి జిల్లా పార్టీని సన్నద్ధం చేయాలని ఆదేశం. కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ లీడర్, పార్టీ పొలిట్ బ్యూరో మాజీ మెంబర్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ గా ఉన్న శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు అలకవీడారు. ఆయనను పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి సున్నితంగా వార్నింగ్ ఇచ్చి ఇలా పార్టీపై మరోసారి అలగవద్దని చెప్పినట్టు సమాచారం. పార్టీలో సీనియర్ లీడర్ అయ్యుండి ఇలా చిన్న చిన్న విషయాలు కలిగితే కేడర్ ఇబ్బంది పడుతుందని, కష్టపడ్డ వాళ్లకు పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు హితవు పలికారని సమాచారం. పార్టీలో పదవులు రావడానికి చాలా సమయం ఉందని, ఇప్పుడే అలకపోనితే ఎలా అంటూ శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు బుజ్జగించినట్టు తెలుస్తోంది. ఆ మధ్య జరిగిన రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి, అలాగే రాయలసీమ నేతగా శ్రీనివాసరెడ్డి సీటు ఆశించారు. గతంలో రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని అధినేత హామీ ఇవ్వడంతో ఆ సీటు తనకే వస్తుందని ఆయన అనుకున్నారట. అది దక్కకపోవడంతో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పార్టీ నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కడప టూర్కు వెళ్లిన సీఎం చంద్రబాబు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో శ్రీనివాసరెడ్డికి కబురు పంపారు. దీంతో సవిత కడప టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో శ్రీనివాసరెడ్డి 1-to-1 కలిసినట్టు సమాచారం. తన అలకకు కారణాలను చంద్రబాబుకు శ్రీనివాసరెడ్డి వివరించారట. వైసీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో ఇన్నేళ్లు టీడీపీని కాపాడుకుంటూ వచ్చానని చెప్పారట. రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, ఏదైనా ఉంటే నేరుగా తనతో సంప్రదించాలని, పార్టీ నిర్ణయంపై పబ్లిక్ గా అసంతృప్తిని వ్యక్తం చేయకూడదని శ్రీనివాసరెడ్డికి బాబు హితవు పలికారట. దీంతో ఆయన అలక వీడారని చెప్తున్నారు.